రష్యా అంత పెద్ద దేశమైనా, ఇజ్రాయేల్ దేశం ఇంత చిన్న దేశమైనా ప్రపంచాన్ని తలదన్నేటువంటి మిలిటరీ టెక్నాలజీ ఇజ్రాయేల్ దేశం మీద ఉంది. మొన్న మీరు చూశారు కదండి, ఒకేసారి కొన్ని వందల క్షిపణులు వేసినా కానీ ఇజ్రాయేల్ దేశం వాటన్నిటినీ ధీటుగా ఎదుర్కొంది. ఎందుకంటే ఇజ్రాయేల్ దగ్గర ఐరన్ డోమ్ అనే టెక్నాలజీ ఉంది. ఐరన్ డోమ్ టెక్నాలజీ అంటే ఇతర దేశాలలో క్షిపణులు వేసినప్పుడు ఆ క్షిపణులు ఇజ్రాయేల్ భూభాగం మీద పడకుండా ఆ క్షిపణి పైకి లెగవగానే వీళ్ళ దగ్గర నుంచి ఒక క్షిపణి వెళ్ళిపోయి దాన్ని గాల్లోనే పేల్చేసిద్ది. ఒక వచ్చేటువంటి క్షిపణిని గాల్లోనే ఎదుర్కొని అది భూమి మీదకి రాకముందే పేల్చేస్తాయి. దీన్ని ఐరన్ డోమ్ టెక్నాలజీ అంటారు. ఈ టెక్నాలజీ అమెరికా దగ్గర కూడా లేదు, రష్యా దగ్గర కూడా లేదు. ప్రస్తుతము ఇజ్రాయేల్ దేశం ఒక్కదాని మీదే ఉందండి. ఈ ఐరన్ డోమ్ టెక్నాలజీ అనేది ప్రపంచంలో ఏ దేశానికి లేదు. ఇంత చిన్న దేశము, వేరెడంత లేని దేశము ఇంత టెక్నాలజీ ఎట్లా అభివృద్ధి చేసింది? రష్యా ఇజ్రాయేల్ను చూసి ఈర్ష్యపడతా ఉండేది. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ అండ్ టెక్నాలజీ అన్నమాట. అదే కాకుండా మనం వాడేటువంటి వాట్సాప్ కానీ, మనం వాడేటువంటి మెసెంజర్ కానీ, కంప్యూటర్లో వాడే యాంటీవైరస్ కానీ, ఈ సిస్టమ్ అంతా కూడా ఇశ్రాయేలీలు కనుక్కున్నదే. ఇవేగాక యుద్ధంలో వాడే డ్రోన్స్ కూడా ఇశ్రాయేలీలు కొనుక్కునేవాళ్ళు. మన దేశం కూడా ఇజ్రాయేల్ దేశం దగ్గరే డ్రోన్స్ కొనుక్కోవాలి, అమెరికా కూడా ఇజ్రాయేలుడి దగ్గరే డ్రోన్స్ కొనుక్కోవాలి. అంత టెక్నాలజీని డెవలప్ చేశారన్నమాట. ఇశ్రాయేలు అభివృద్ధిని చూసి రష్యా ఈర్ష్యపడుతుంది. ఇంత చిన్న దేశానికి ఇంత పేరు వస్తుంది ఏంటి? ప్రపంచంలో పెద్ద పెద్ద మొనగాడు లాంటి దేశాలు కూడా ఇజ్రాయేల్ దేశం మీద ఆధారపడుతున్నాయి. ప్రపంచంలో పంటలు బాగా పండించేది ఎవరంటే ఇశ్రాయేలీలు. కల్టివేషన్లో ప్రపంచంలో నంబర్ 1 ఎవరంటే ఇశ్రాయేలీలు. పెద్ద పెద్ద దేశాలకు కూడా ఇశ్రాయేలు టెక్నాలజీ. ఈరోజు పొలాల్లో తుంపర్లు సేద్యం చేస్తున్నారు, ఇజ్రాయేల్ టెక్నాలజీ అది. ప్రపంచానికే జ్ఞానం నేర్పుతున్నారు వాళ్ళు, ప్రపంచ మేధావులకే జ్ఞానం నేర్పుతున్నారు. అందుకని వీళ్ళు ఏంటంటే రష్యా వాళ్ళకి ఒక రకమైనటువంటి కడుపు మంట. మనం ఇంత పెద్ద దేశం అయ్యుండి ఇవన్నీ మన వల్లగాటం లేదు. భూభాగం ఎక్కువ, జనం ఎక్కువ, ధనం ఎక్కువ, అన్నీ ఉండి కూడా చిన్న వేరేడంత దేశాన్ని ఏం చేయలేకపోతున్నాము. ఆ దేశం అలా 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 డెవలప్ అయిపోతుంది అని ఇజ్రాయేలు సాంకేతిక పరిజ్ఞానాన్ని బట్టి, ఇజ్రాయేలు దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను బట్టి, ప్రపంచంలో ఆయుధాలు అమెరికా దగ్గరన్నా కొనాలి, రష్యా దగ్గరన్నా కొనాలి, అంతే. ఆయుధాలను ప్రపంచంలో ఉన్న ఆయుధాలన్నీ దగ్గర పెట్టుకొని ప్రపంచ దేశాలను గుప్పిట్లో పెట్టుకున్న ఈ అగ్రరాజ్యాలు. మనం ఏదన్నా కొనాలంటే అమెరికా వాడి దగ్గరికి వెళ్ళి కొనాలి, లేదా రష్యా వాడి దగ్గరికి వెళ్ళి కొనాలి. ఇశ్రాయేలు ఏం చేస్తున్నారంటే అమెరికా వాడి దగ్గర కొనకుండా, రష్యా వాడి దగ్గర కొనకుండా వీళ్ళే సొంతగా టెక్నాలజీ డెవలప్ చేసుకొని ప్రపంచంలోనే ఒక అనఫీషియల్ అగ్రరాజ్యంగా తయారైంది. అందుకని రష్యా వాళ్ళు ఈర్ష్యపడతారు. ఇక మూడో కారణం ఏంటంటే ఇశ్రాయేలీను గెలిస్తే అమెరికాని గెలిచినట్టే. ఇజ్రాయేల్ దేశం అనేది అమెరికాతో స్నేహంగా ఉండిద్ది. ఇజ్రాయేల్ వెనకమాల ఉన్నటువంటి పెద్దన్న ఎవరంటే అమెరికా. ఇజ్రాయేలుని వెనకమాలుండి నడిపించేది, ఇజ్రాయేలుకు సపోర్ట్ చేసేది, ఇజ్రాయేల్ పక్షంగా నిలబడేది మెయిన్గా అమెరికా దేశం వెనకమాలు ఉండిద్ది. ఈ అమెరికా అంటే రష్యా వాడికి పడదు. అంటే ఇశ్రాయేలును కనుక ఓడిస్తే అమెరికా వాడిని ఓడించినట్టే. ఇశ్రాయేలును కనుక లోపరుచుకుంటే అమెరికా మీద పైచేయి సాధించినట్టే. అందుకని ఇశ్రాయేలు దేశం మీదకి వస్తాడు. అంతేకాకుండా ఇక 4వ కారణం ఏంటంటే ఆర్థిక లాభం అన్నమాట. బైబిల్లో ఈ 13వ వచనంలో ఆ మాట ఉంటుంది. సెబావారును, దదాను వారును, తర్షీషు వర్తకులను, కొదమ సింహముల వంటి వారైన దాని వారందరూ నిన్ను చూచి సొమ్ము దోచుకొనుటకు వచ్చితివా. అంటే ఇజ్రాయేల్ దేశం మీదకి ఎందుకు వచ్చిందంట? సొమ్మును దోచుకోవాలని. ప్రపంచములోకి అందరికంటే కూడా మంచి ఆహారం ఉన్న దేశం ఇజ్రాయేల్ దేశము. ఇజ్రాయేల్ దేశంలో పశువులు కానీ, పంటలు కానీ, ఆయిల్ కానీ, వస్తువులు కానీ సమృద్ధిగా ఉన్నాయి. అవి దోచుకోవాలని వస్తంట. దోచుకొనుటకు సైన్యమును సమకూర్చితివా. బహుగా దోచుకొని వెండి బంగారములను, పశువులను, సరుకులను పట్టుకొని పోవుటకు చాలా సొమ్ము దోచుకొనుటకు వచ్చితివా అని నిన్నడుగుదురు.
మీకు ఒక అనుమానం రావచ్చు, పాస్టర్ గారు ఒకవైపున రష్యా దేశాన్ని సపోర్టు చేసేటువంటి చాలా అరబ్ దేశాలు మరి ఇజ్రాయేల్ మీదకి యుద్ధానికి వస్తున్నాయి అని చెబుతున్నారు కదా. ఇన్ని దేశాలు కలిసి, రష్యా దేశం కలిసి, ఈ దేశాలన్నీ కలిసి చిన్న దేశమైన ఇజ్రాయేల్ మీదకి యుద్ధానికి వస్తే మరి మిగతా దేశాలు చూస్తూ ఉంటాయా? మిగతా దేశాలు పట్టించుకోవంటే ఇజ్రాయేలు దేశాన్ని సపోర్టు చేసేటువంటి కొన్ని దేశాల పేర్లు కూడా ఇచ్చాడు. ఎవరు? సెబావారు అంటే సౌదీ అరేబియా, దదాను వారు అనగా కువైట్. సౌదీ అరేబియా, కువైట్ ఈ రెండు కూడా ముస్లిం దేశాలు అయినా కానీ అవి యుద్ధానికి వెళ్ళవన్నమాట. తర్షీషు అనగా ఇంగ్లాండ్. తర్షీషు అంటే గ్రేట్ బ్రిటన్ అన్నమాట. ఇంగ్లాండ్ దేశాన్ని బైబిల్లో తార్షీష్ అని పిలిచారు. కొదమ సింహాలు అంటే ఇంగ్లాండ్ దేశంలో నుంచి పుట్టినటువంటివి. సింహము ఎవరు అంటే ఇంగ్లాండ్. గ్రేట్ బ్రిటన్ యొక్క గుర్తు ఏంటంటే సింహము. ఆ బ్రిటన్లో నుంచి పుట్టిన దేశాలు ఏంటంటే అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా. ఈ దేశాలన్నీ కలిసి ఇజ్రాయేలుని సపోర్ట్ చేస్తాయి కానీ సైన్యాన్ని పంపవు, యుద్ధానికి రావు. ఇప్పుడు అమెరికా దేశము ఇజ్రాయేల్ పక్షంగా ఉండిద్ది కానీ, గ్రేట్ బ్రిటను ఇజ్రాయేల్ పక్షంగా ఉండిద్ది కానీ, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా ఈ క్రైస్తవ దేశాలన్నీ కూడా ఇజ్రాయేలును సపోర్టు చేస్తాయి కానీ యుద్ధానికి రావు. వాటికి ఉన్నటువంటి అప్పుడున్న రాజకీయ పరిస్థితులు కానీ, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కానీ యుద్ధానికి రాలేని పరిస్థితుల్లో ఆ దేశాలు ఉంటాయి. ఒకవైపున రష్యా బోల్డంతమంది సైన్యాన్ని తీసుకొని, చుట్టుపక్కల ఉన్న అరబ్బులను తీసుకొని, జర్మనీని కలుపుకొని, టర్కీని కలుపుకొని, కొన్ని లక్షల మంది సైన్యాన్ని తీసుకొని, కొన్ని లక్షల విమానాలు, యుద్ధ ట్యాంకులు, బాంబులు తీసుకొని, టన్నుల కొద్దీ తీసుకొని ఒక చిన్న దేశమైన ఇజ్రాయేల్ మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఏం జరిగిద్దంటే ఇజ్రాయేలు పక్షంగా ఉండాల్సినటువంటి బ్రిటన్, అమెరికా, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఈ 5 దేశాలు ఏం చేస్తాయంటే ఇజ్రాయేల్ని సపోర్టు చేస్తాయి కానీ ఇజ్రాయేల్ పక్షంగా యుద్ధానికి రావు. రష్యాను చూసి అంటే ఏంటి చిన్న దేశం మీదకి యుద్ధానికి పోతున్నావేంటి? ఆ చిన్న దేశం మీదకి ఇంతమంది వెళ్ళాలా? రష్యా నువ్వు చేసేది అన్యాయమో, నువ్వు చేసేది పద్ధతి కాదు, అలా వెళ్ళటం మంచిది కాదని అంతర్జాతీయ వేదికలలో, ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుతూ ఉంటే కానీ ఇజ్రాయేల్ తరపున డైరెక్ట్గా యుద్ధంలోకి మాత్రం రావు అన్నటువంటి విషయం అక్కడ రాశారు. వారు ప్రశ్నిస్తారు కానీ యుద్ధానికి రారు. అంటే దాన్ని బట్టి ఏంటి? ఒకవైపున ఇజ్రాయేల్ దేశము, రెండో వైపున రష్యాతో పాటు కలిసి చాలా దేశాలు. మీకు ఒక అనుమానం రావచ్చు, ఈ సౌదీ అరేబియా, కువైట్ అనేవి ముస్లిం దేశాలు కదా, మరి ఈ ముస్లిం దేశాలు ఇజ్రాయేల్కి విరోధంగా ఎందుకు పోవట్లేదంటే ఇది వార్ టెక్నాలజీ అన్నమాట. ఇది ఏంటంటే ఏదో కాలం గడిచిరాక యుద్ధంలో కనుక మిగతా దేశాలు ఓడిపోతే మధ్యలో రాయబారం నడపడానికి వీళ్ళు ఉంటారన్నమాట. అందరూ పోయారనుక ఆ పక్షానికి ఇక ఓడిపోతే దిక్కు లేదు. కొంతమంది అందుకనే ఈ పక్షాన ఉంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడు న్యూట్రల్గా ఉండటం వలన రాయబారం చేయొచ్చు, మధ్యవర్తిత్వం నడపొచ్చు అన్నటువంటి దాంతో ఈ సౌదీ అరేబియా, కువైట్ అనేటువంటివి యుద్ధానికి పోవండి. అమెరికా పక్షాన ఉన్నట్టే ఉంటాయి కానీ ఏ యుద్ధానికి పోకుండా జాగ్రత్తగా ఆ మిగతా దేశాల వాళ్ళు అంటాయి నువ్వు చేసేది తప్పు, రష్యా, అరబ్ దేశస్తులారా మనందరం ఇలా చేయకూడదని అంటాయి కానీ యుద్ధాన్ని ఆపు అన్నమాట. మొత్తం మీద యుద్ధానికి ఎలా వెళతారు అంటే ఆర్థిక లాభాల కోసము వెళతారు. ఇంకొక కారణం ఏందయ్యా అంటే ఇస్రాయేలు దేశాన్ని గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టే. ఈ రోజుల్లో ఇస్రాయేలును ఏ దేశమైతే గెలిచిద్దో ఇక అదే ప్రపంచంలో నెంబర్ 1 దేశము. ప్రపంచంలో నెంబర్ 1 అవ్వాలంటే, ప్రపంచంలో ఫేమస్ అవ్వాలంటే ఇజ్రాయిల్ని గెలిస్తే సరిపోయింది. ఇజ్రాయిల్ సెంటర్లో ఉంది. ఇజ్రాయిల్ అనేక యుద్ధాల్లో ఓటమి ఎరగదు కనుక ఇజ్రాయిల్ని ఓడిస్తే ఇక ఆ ప్రాంతంలో రష్యాకి తిరుగుండదు. ఈ కారణాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రష్యా దేశము ఇస్రాయిల్ దేశం మీదకి యుద్ధానికి రావటం జరుగుతుందని యెహెజ్కేలు భక్తుడు 38వ అధ్యాయంలో వ్రాసి పెట్టాడు. ఎలా వస్తారో కూడా రాయబడింది. ఎలా వస్తారయ్యా అంటే బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయం 9వ వచనం, గాలివాన వచ్చినట్లును
ఎలా వస్తారంటే యుద్ధానికి? గాలివాన వచ్చినట్లును మేఘము కమ్మినట్లును నువ్వు దేశము మీదకి వచ్చేదవు. ఎలా వచ్చింది? ఒక్కసారి గనక సుడిగాలు వచ్చినట్టు, ఒక్కసారి గనక తుఫాన్ వచ్చినట్టు అకస్మాత్తుగా యుద్ధానికి వచ్చి నీవును నీ సైన్యమును నీతో కూడిన బహుజనులను దేశము మీద వ్యాపింతురు. ఎలా అంట? పెనుగాలి వచ్చినట్లుగా అందరూ వచ్చి ఇశ్రాయేలు దేశాన్ని కప్పేస్తారండి. ఇశ్రాయేలు సైన్యానికి దాదాపు 100 రెట్లు సైన్యం ఇజ్రాయేల్ మీదకి వచ్చింది. కొన్ని వేల యుద్ధ విమానాలు వస్తాయి, వేలే, కొన్ని లక్షల ట్యాంకులు వస్తాయి. ఇన్ని దేశాలోళ్ళు వీరందరి ఉమ్మడి టార్గెట్ ఒకటే, భూమి మీద ఇశ్రాయేలు లేకుండా చేయాలి. 1948లో కంకణం కట్టుకున్నారు, ఈ భూమి మీద మన మధ్యలో ఇశ్రాయేలుని లేకుండా చెయ్యాలి, ఇజ్రాయేలుని ఇక్కడి నుండి లేపేయాలని కంకణం కట్టుకున్నారండి. ఇక ఇది చివరి ప్రయత్నం అన్నమాట. ఈ దేశాలందరూ కలిసి ఇశ్రాయేలు మీదకి కొన్ని కోట్ల మంది వస్తారండి. ఒక అరబ్ రబ్బీ, అంటే ఒక యూదా రబ్బీ, అంటే ఇశ్రాయేలు దేశంలో లేఖనాలను పరిశీలన చేసేటువంటి ఒక ఆయన చెప్పాడు, సుమారు 20 కోట్ల మంది వెళ్తారంట యుద్ధానికి. ఇశ్రాయేలు యొక్క ఇప్పుడు జనాభా 88 లక్షలు, కోటి మంది కూడా లేరు. కోటి మంది కూడా లేనటువంటి వారి మీదకి ప్రత్యక్షంగాను పరోక్షంగాను 20 కోట్ల మంది ఒక చిన్న దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి దేశం చుట్టూ ముట్టడి దెబ్బేస్తారు. ఎక్కడ చూసినా యుద్ధ విమానాలే. ఇక ఇజ్రాయేల్ దేశము అటేపు అమెరికా సపోర్ట్ రాలేదు, ఇటేపు బ్రిటన్ సపోర్ట్ రాలేదు, ప్రపంచంలో ఏ దేశము సపోర్ట్ రాలేదు, ఎవరు ఇస్రాయేల్కి సపోర్ట్ రావట్లా. ఎందుకు సపోర్ట్ రావట్లేదంటే ఇలాంటి పరిస్థితుల్లో సపోర్ట్ వెళ్తే మనం కూడా నాశనం అయిపోతాం, ఇస్రాయేల్ నాశనం అయింది. మరి ఇన్ని కోట్ల మంది వస్తే ఎలా గెలుస్తారండి? మనం నాశనం అయిపోతాం, మనతో ఉన్నటువంటి వారు కూడా నాశనం అయిపోతారు. అందుకని అందరూ బయటే ఉండి ఇది కరెక్ట్ కాదు, ఇది ఫెయిర్ ఫైట్ కాదు, ఈ యుద్ధం మంచిది కాదు, ఇంతమంది ఒక చిన్న దేశం మీదకి వెళ్తున్నారు, ఇది అన్యాయము, ఇది అక్రమము, ఇది దుర్మార్గం అని చెబుతుంటారు, కానీ ఎవరు రారు. ఒక బలవంతుడు ఒక చిన్న బలహీనుడిని కొడతా ఉంటే అంత బలమున్నవాడు ఆ చిన్నోడి మీదకి వెళ్ళేవారని అంటున్నారు, కానీ అడ్డం ఎవరు పోట్ల పోతే ఇడిందంటారని. అలాంటి పరిస్థితి వచ్చిందండి. అయితే ప్రపంచం అంతా ఏమనుకుంటా ఉండిద్దంటే, ప్రపంచంలో ఉన్న మిగతా 208 దేశాలు అనుకుంటారు ఇక ఇస్రాయేలు పని అయిపోయినట్టే, ఈ దెబ్బతోటి ఇస్రాయేల్ దేశం నాశనం అయిపోయింది, ఇక రష్యా చేతిలో నుండి ఇస్రాయేల్ని ఎవడో విడిపించలేడు, ఇస్రాయేల్ పని అయిపోయినట్టే అని అందరూ అనుకుంటా ఉంటారు. అనుకుంటూ ఉన్న సమయములో ఇశ్రాయేలీలు వారందరూ కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అండి. ఇక ఏం చేయాలి? దిక్కుదోచిన పరిస్థితి. ప్రపంచంలో నుండి సపోర్ట్ రాలేదు, వీళ్ళదేమో చిన్న దేశము, చుట్టూ సైన్యం ఉంది. వారందరూ కూడా దేవుని వైపు చూసి కన్నీళ్లు పెట్టుకొని ప్రార్థన చేస్తారంటండి. కన్నీళ్లు పెట్టుకుని ప్రార్థన చేసినప్పుడు నిర్గమాకాండం 14:14 నెరవేరిద్ది. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో మోషే చెప్పెను. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దగ్గర చిక్కుకున్నప్పుడు ముందేమో ఎర్ర సముద్రము, వెనకేమో ఫరో సైన్యము, ముందుకెళ్ళడానికి వీల్లేదు, వెనక్కి వెళ్ళడానికి వీల్లేదు. అప్పుడు ఇశ్రాయేలీలందరూ భయపడి ఏంటి మా పరిస్థితి, వెనక్కి వెళ్ళలేము ముందుకెళ్ళలేమంటే అప్పుడు మోషే ఏం చెప్పాడో తెలుసా? యెహోవా మన పక్షమున యుద్ధం చేస్తాడు, మీరేమి చేయొద్దు, ఊరికే నిలబడండి, ఆయనే యుద్ధము చేస్తాడు, యుద్ధము యెహోవాదే. బైబిల్ చెబుతుంది మీరేమి చేయొద్దు, ఊరికే నిలబడి దేవుడు చేసేటువంటి అద్భుతాన్ని చూడండి. ప్రపంచంలో 20 కోట్ల మంది వచ్చినా, లక్షల మంది సైన్యం వచ్చినా, వేల యుద్ధ విమానాలు వచ్చినా, లక్షల ట్యాంకులు వచ్చినా, ఎన్ని వచ్చినా దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఇశ్రాయేలీలందరూ దేవుని మీద ఆధారపడి బోరును ఏడ్చి మోకరించి ప్రార్థన చేస్తుంటే అప్పుడు ఏం జరిగిద్దో తెలుసా? ఇశ్రాయేలీలు ఒక్క బాంబు కూడా పేల్చకుండానే దేవుడు దిగివచ్చి ఈ రష్యాతో ఉన్న వారందరితోటి దేవుడే యుద్ధం చేస్తాడండి. దేవుడు వాడే ఆయుధాలు అంతకుముందు ఆల్రెడీ వాడాడు, బైబిల్ రికార్డు చేసింది. అదే ఆయుధాలను ఈ ప్రపంచంలో చివర జరగబోయేటువంటి
కాబట్టి ఇస్రాయేలు రష్యా యుద్ధము లేదా మూడవ ప్రపంచ యుద్ధము, భూమి మీద జరిగేటువంటి అతిపెద్ద యుద్ధం అదే. అప్పుడు దేవుడు 5 ఆయుధాలు వాడతాడు. మీరు 5 నోట్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను. 38వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 19వ వచనం. కాబట్టి నేను రోషమును మహారౌద్రమును కలిగిన వాడనై ఈలాగు ప్రమాణము చేసి తిని, ఇశ్రాయేలీల దేశములో మహాకంపము పుట్టును. ఏం పుట్టిద్దంటే భూకంపం. మీరు లెక్కేసుకోవాలి, దేవుడు ఎలా యుద్ధం చేస్తున్నాడో లెక్కేసుకోవాలి. మొదటిది భూకంపము, అంటే ప్రపంచ చరిత్రలో ఎన్నడూ ఎరుగినటువంటి భూకంపం. ఫస్ట్ భూకంపం వచ్చిందంట. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూ జంతువులను, భూమి మీద పాకు పురుగులన్నయు, భూమి మీద ఉండు నరులందరూ నాకు భయపడి వణుకుదురు. అంటే ప్రపంచములోనే పెద్ద భూకంపము ఆ ఇశ్రాయేలు మధ్య భాగంలో సైన్యం ఉన్న దగ్గర వచ్చేటట్టు దేవుడు చేస్తాడు భూకంపం. పర్వతములు నాశనమగును, కొండపేటలు పడును, గోడలన్నయు నేల పడును. నా పర్వతములన్నిటిలోనూ అతని మీద ఖడ్గము రప్పించదను. వినండి, ప్రతివాని ఖడ్గము వాని సహోదరుని మీద పడును, ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ఇక్కడ 2 ఆయుధాలు వాడాడు. ఒకటి భూకంపము, రెండోది ఒక వ్యక్తి తన పక్కవాడినే కన్ఫ్యూజ్ అయి చంపేయటం. ఒక వ్యక్తి శత్రువుని చంపకుండా తన పక్కున్న సహోదరుణ్ణి చంపేస్తాడంట. ఇది 2. ఇక మూడోది ఏంటంటే 22వ వచనం, తెగులు పంపి హత్య కలుగు చేసేదను. తెగులు అన్నమాట మూడోది. తర్వాత అతని మీదను అతనితో కూడిన జనములు అనేకుల మీదను ప్రళయమైన వాన పడిద్దంట. పెద్ద వడగండ్లు, అగ్ని గంధకాలు కురిపించి నేను అతనితో వ్యాజ్యమాడేదను. అంటే రష్యా దేశం మీద, రష్యాతో పాటు వచ్చిన దేశాల మీద దేవుడే దిగి వచ్చి యుద్ధం చేస్తాడు. ఇశ్రాయేలీయులు చేతులు ముడుచుకొని మన వల్ల కాదు, ఇంకా ఇంతమందిని మనం ఎలా గెలుస్తామని పక్కన కూర్చొని ప్రార్థనలో ఉంటారు. ఇక దేవుడే దిగి వచ్చి 5 విధాలైన ఆయుధాలు వాడాడు. అవి బైబిల్లో ఎలా వాడాడు కూడా చూపిస్తాను. మొదటిది మహాకంపము. ఫస్ట్ ఏం కలిగిద్దాయి అంటే, దేవుడు ఎవరినైనా నాశనం చేయాలనుకున్నప్పుడు అక్కడికి పెద్ద భూకంపాన్ని పంపిస్తాడు. ఇప్పుడు ఒక 100 యుద్ధ విమానాలు పెట్టారనుకోండి, 100 యుద్ధ విమానాలు ఉన్న దగ్గర పెద్ద భూకంపం కలిగిందనుకోండి, విమానాలన్నీ ఫెయిల్ అయిపోతాయి. పెద్ద భూకంపం. సైనికులు ఒక 10 లక్షల మంది ఒక చోట ఉన్నారు. భూకంపం కలిగితే ఏమైంది? సైనికులందరూ భూమిలోకి వెళ్ళిపోతారు. బోర్డులో యుద్ధ ట్యాంకులు తెచ్చి ఒక ప్లేస్లో పెట్టారు. భూకంపం కలగగానే ఏమైంది? యుద్ధ ట్యాంకులన్నీ భూమిలోకి వెళ్ళిపోతాయి. దేవుడు భూకంపం ద్వారా పనిచేస్తాడు. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 6వ వచనం, ఉరుములతోనూ భూకంపముతోనూ మహాశబ్దముతోనూ సుడిగాలి తుఫానులతోనూ దహించు అగ్ని జ్వాలలతోనూ సైన్యములకు అధిపతి యెహోవా దానిని శిక్షించును. దేవుడు భూకంపాన్ని కలుగు చేస్తాడు. యుద్ధం జరగక ముందే భయంకరమైనటువంటి భూకంపము కలుగుతుంది. భూకంపం ద్వారా యుద్ధం చేస్తాడు. తర్వాత ఏం జరిగిద్ది? రెండోది, ప్రతివాడు తన సహోదరుని మీద, అంటే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకో, వీడు ఇశ్రాయేలు మీద యుద్ధం చేయడు, వీళ్ళ మీద యుద్ధం చేస్తాడంట. కారణం ఏంటంటే భయంకరమైన భూకంపం కలిగి అంతా కన్ఫ్యూజ్ అయిపోయిద్ది. భయానకమైన వాతావరణం వచ్చి ఎవడు కనపడినా గాలి చేస్తారంట. ఆ విధంగా న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను యుద్ధానికి వెళ్ళినప్పుడు గిద్యోను దగ్గర 300 మంది ఉన్నారు, ఎదుటి వాని దగ్గర 2 లక్షల మంది ఉన్నారు. దేవుడు యుద్ధం చేస్తాను పో అన్నాడు. యుద్ధానికి వెళ్ళేసరికి ఏమైంది? శత్రువులు కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళే చంపేసుకున్నారు. అదే మళ్ళా రిపీట్ చేసి దేవుడు ఈ దేశాల వాళ్ళందరూ, టర్కీ వాడి యూనిఫామ్ వేరు, రష్యా వాడి యూనిఫామ్ వేరు. అర్థమవుతుందా మీకు? టర్కీ వాడి యూనిఫామ్ వేరు, రష్యా వాడి యూనిఫామ్ వేరు, ఇరాన్ వాడి యూనిఫామ్ వేరు, ఈజిప్ట్ వాడి యూనిఫామ్ వేరు, జర్మనీ వాడి యూనిఫామ్ వేరు. ఇప్పుడు ఎవరెవరు ఏందో అర్థం కాదు. ఈ భూకంపానికి మట్టి అంతా పడిపోయి, దుమ్మంతా పడిపోయి అందరూ చచ్చిపోతారు. బతుకున్నోడు ఏం చేస్తారంటే ఏం చేయాలో అర్థం కాక, ఇది ఏంటో తెలియక కూడా ఎదుటిన్నోడినే గాలి చేస్తారంట. అది ఎవడో ఎట తెలిసిద్ది? ఆ తర్వాత ఏం జరుగుతుందంటే తెగులు. నిర్గమకాండం 9వ అధ్యాయం 3వ వచనములో ఐగుప్తీయుల మీదకి ఆయన తెగులును పంపించాడు.
ఈ భూకంపం వచ్చేసరికే ఒక రకమైనటువంటి వైరస్ అనేది ఈ చనిపోయిన వాళ్ళ మీదకి వచ్చేసిద్దండి. ఈ తెగులుకి ఏ తెగులో తెలియదు కానీ భయంకరమైన తెగులు సైన్యంలో స్టార్ట్ అయిపోయింది. ఈ వారి మధ్యలో తెగులు పుట్టి అల్లాడిపోతారంట. దేవుడే తెగులను పుట్టిస్తాడు. ఇక తర్వాత ఏం జరిగింది? ఆదికాండం 7వ అధ్యాయం 12వ వచనములో ప్రళయమైన వాన. నోవాహు దినాలలో ఏ వాన కురిసిందో అదే వాన పడిద్దండి. నిర్గమాకాండం 9:23లో పెద్ద పెద్ద వడగండ్లో పడతాయంట. ఆదికాండం 19:24లో సొదొమ గొమొర్రా పట్టణాల మీద కురిపించినట్లు అగ్నిని కురిపిస్తాడు. ఈ 5 ఆయుధాలు దేవుడు వాడతాడండి. మళ్ళీ మీకు చెబుతున్నాను, యెషయా 29:6లోనేమో భూకంపం, న్యాయాధిపతులు 7:22లోనేమో ఒకళ్ళొకళ్ళు కన్ఫ్యూజ్ అయిపోవటము, నిర్గమాకాండం 9:3లోనేమో తెగులు, ఆదికాండం 7:12లోనేమో వాన, నిర్గమాకాండం 9:23లోనేమో వడగండ్లు, ఆదికాండం 19:24లోనేమో పైనుండి అగ్ని గంధకము. ఈ 5 కూడా ఒకేసారి జరుగుతాయి అంట. అంటే పైనుంచి ఒకేసారి వాన పడిద్ది, కింద ఒకేసారి భూకంపం వచ్చిద్ది. పైనుంచి వడగండ్లు పడతా ఉంటాయి, వాన పడతా ఉండిద్ది, కింద భూకంపం వస్తూ ఉండిద్ది, తెగులు పడుతూ ఉండిద్ది, ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, రాడార్ వ్యవస్థ పనిచేయదు, అంతా చిన్న భిన్నమైపోయింది. ఈ కన్ఫ్యూజన్ని దేవుడు సృష్టిస్తే ఏం జరిగిద్దో తెలుసా? రష్యా దేశంతో పాటు వచ్చిన దేశాలన్నీ ఇశ్రాయేలు దేశం మీద తుక్కుగా ఓడిపోయి వెళ్ళిపోతాయి. ఎవరెవరైతే యుద్ధానికి వచ్చారో, యుద్ధానికి వచ్చిన వాళ్ళు భూకంపం దెబ్బకి సగం మంది చచ్చిపోతారు, పైనుండి పడేటువంటి అగ్నికి కొంతమంది గాలిపోతారు, పైనుండి పడే వర్షానికి వడగళ్లకు కొంతమంది గాలిపోతారు, అక్కడ ఉన్నటువంటి బాంబులన్నీ మిస్ఫైర్ అయిపోయి అగ్ని పుట్టి తెగులు పుట్టి చాలామంది చచ్చిపోతారు. వచ్చిన 20 కోట్ల మందిలో చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోగా మిగిలిన వాళ్ళు అన్ని ఆయుధాలు వదిలిపెట్టి దిక్కులు పిక్కటిల్లేలా కరుస్తూ ఎటోటటు దిక్కు లేకుండా పారిపోతాడు. ఇజ్రాయేలు దేశము ప్రపంచం నడి మధ్యలో దేవుని పేరును జెండా బాతి ఉండిద్దండి. ఇది అక్షరాలా జరిగిద్దని యెహెజ్కేలు గ్రంథం 38-39 అధ్యాయాల్లో ఉంది. రెండవ ప్రపంచ యుద్ధంలో ఎంతమంది చనిపోయారో దానికి రెట్టింపు మంది రెండో ప్రపంచ యుద్ధంలో 8 కోట్ల మంది చచ్చిపోయారు. ఈ యుద్ధంలో దానికి డబల్ చచ్చిపోతారు. భయంకరమైనటువంటి యుద్ధము. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఇశ్రాయేల్ దేశం మీదకి పైనుండి సిరియా వాళ్ళు, ఇటు నుండి పాలస్తీనా వాళ్ళు, అటు నుండి జోర్డాన్ వాళ్ళు, మరో పక్క ఇరాను వాళ్ళు, వీళ్ళందరూ యుద్ధానికి వస్తున్నారు. రష్యా కూడా కాలు దువ్వుతూ ఉంది. రష్యా డైరెక్ట్గా ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఈ ప్రపంచం అంతం కాబోతుందని గుర్తుపెట్టుకోండి. రష్యా ఇశ్రాయేల్ మీద యుద్ధానికి వస్తే మనకేంటి బాధ అంటారేమో. రష్యా ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి రాగానే సంఘం ఎత్తబడుద్ది. ఎందుకో రేపు చెబుతా. రష్యా ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి రాగానే, యుద్ధం అయిపోగానే ఈ భూమి మీద ఉన్న సంఘం ఎత్తబడిద్ది. మీరు బాగా ఆలోచన చేయండి. యుద్ధం ఎప్పుడు జరిగిద్దో, యుద్ధం పలానా తారీఖు జరిగిద్దని మనం చెప్పలేం, సంఘం పలానా రోజున వెళ్ళిపోయిద్దని చెప్పలేం, కానీ సుమారుగా పలాని టైంలో వెళ్ళొచ్చని బైబిల్లో ఉన్న ఆధారాలు చెబుతున్నాయి. కనుక దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచ చివరి దినాల్లో, ప్రపంచ ముగింపు దినాలలో రష్యా దేశము ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వస్తుంది. దీనినే రష్యా ఇజ్రాయేల్ యుద్ధం అంటారు, లేదా 3వ ప్రపంచ యుద్ధం అంటారు. ఎందుకంటే దీని తర్వాత ఇక ఈ దేశాలు యుద్ధం చేసుకోవు. 3వ ప్రపంచ యుద్ధం అని కూడా అంటాము, లేదా రష్యా ఇజ్రాయేల్ యుద్ధం అంటాం. ఈ యుద్ధం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈ యుద్ధానికి సూత్రధారి ఎవరయ్యా అంటే దేవుడే యుద్ధం జరిగిస్తాడు. ఈ ప్రపంచ ముగింపులో ఈ యుద్ధాన్ని జరిగించేవాడు దేవుడే. ఏ దేశాల ద్వారా జరిగిస్తాడు? ఒకవైపు రష్యా సపోర్ట్ చేసే దేశాలు, మరొక వైపు ఎవరుంటారు? ఇజ్రాయెల్ దేశం ఉండిద్ది. యుద్ధం జరిగిద్దా అంటే దేవుడు వచ్చి, బైబిల్లో చదువుకున్నాం మనము, ఇశ్రాయేల్ పక్షంగా దేవుడు యుద్ధాలు చేశాడని. అప్పుడు రాసింది చదువుకుంటాము. ఈ 3వ ప్రపంచ యుద్ధంలో కళ్ళారా ప్రపంచం చూసిద్ది. ఈ 3వ ప్రపంచ యుద్ధము లేదా ఇజ్రాయేల్ రష్యా యుద్ధం జరిగినప్పుడు ఈ ప్రపంచము ముగింపులోకి వచ్చిందని అర్థము. దాని తర్వాత ఏం జరిగిద్దంటే సంఘము ఎత్తబడుట. సంఘం ఎత్తబడటానికి 3వ ప్రపంచ యుద్ధానికి లింక్ ఏంటంటే రేపటి దినాన్ని చూద్దాం. కనుక ప్రియులారా, మీరు కనుక ఇజ్రాయెల్ దేశ పరిస్థితులు చూస్తూ ఉంటే చుట్టుపక్కల దేశాలన్నీ యుద్ధానికి వస్తున్నాయండి. ఇప్పుడు అన్ని దేశాలు ఇజ్రాయెల్ మీదకి యుద్ధంకి వస్తున్నాయి. వెనకమాల రష్యా ఉండి నెడతా ఉంది. ప్రజెంట్ ఏదో తాత్కాలికంగా అట్లా ఆగారు, కానీ తొందరలోనే, అతి తక్కువ కాలంలోనే యుద్ధం జరుగుద్ది. ఆ యుద్ధం జరిగిన తర్వాత సంఘం ఎత్తబడిద్ది.
సంఘం ఎత్తబడినప్పుడు నువ్వు రెడీగా ఉండాలి. టీవీల్లో వార్తలన్నీ చూస్తున్నారు, యుద్ధ వార్తలన్నీ చూస్తున్నారు. యేసయ్య చెప్పాడు, యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారముల గూర్చి మీరు వింటారన్నాడు. యుద్ధం అంటే రష్యా ఇశ్రాయేలు యుద్ధము. ఆ యుద్ధం జరిగిందా, సంఘం వెళ్ళిపోయింది. వచ్చే వారం జరిగినా కానీ మనం ఆశ్చర్యపోతాం. ఆల్రెడీ యుద్ధం జరుగుతూ ఉంది, రోజు దాడులు జరుగుతున్నాయి. కనుక ఈ విషయాలన్నీ ధ్యానం చేసి మీ అందరూ సిద్ధపడి ఉండాలని మనవి చేస్తున్నాను. ఆ యుద్ధం జరిగిన తర్వాత ఏం జరుగుతుందో, సంఘం యుద్ధం జరిగినాక ఎందుకు ఎత్తబడుతుందో, ఏ సంవత్సరం ఎత్తబడుతుందో, బైబిల్ చెప్పే విషయాలు ఏంటో మనం రేపు పరిశీలన చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఇశ్రాయేలు చరిత్రలో భాగంగా రష్యా ఇశ్రాయేలు యుద్ధాన్ని యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో మీరు వ్రాయించి ఉంచిన లేఖనాల ద్వారా ధ్యానం చేశాం. అయ్యా, ఈ యుద్ధము చాలా త్వరగా జరగబోతుంది నాయన. ఈ యుద్ధం జరిగిందంటే సంఘం ఎత్తబడుతుంది, శాంతి ఒప్పందం జరుగుతుంది, మందిరం కట్టబడుతుంది, చకచక అనేక పనులు జరగాలి ప్రభువా. అందువలన ప్రభువా, ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే మేము చివరి దినాల్లో ఉన్నాం, సంఘం ఎత్తబడబోయే దినాల్లో ఉన్నాం. మా భక్తిని, మా పరిశుద్ధతను, మా విశ్వాసాన్ని మేము కాపాడుకుంటూ మీరు రాకడకు సిద్ధపడి సంఘం ఎత్తబడేటప్పుడు ఆ ఎత్తబడే సంఘంలో మేముండేలాగిన సిద్ధపడేటువంటి భాగ్యము మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. బలహీనులను బలపరచండి, రోగులను బాగు చేయండి, ఆత్మలేని వారిని ఆత్మచేత నింపండి. అందరినీ ప్రభువా సంఘం ఎత్తబడేటప్పుడు సిద్ధపాటు చేసి మీతో వచ్చేటువంటి భాగ్యం దయచేయమని యేసు ప్రభు వారి పేరు అడుగుచున్నాము తండ్రి. ఆమె. జీవము కంటే ఉత్తమమైనది సర్వోన్నతుడా నీదు కృపా. జీవము కంటే ఉత్తమమైనది సర్వోన్నతుడా నీదు కృపా. ఆకాశము కంటే ఎత్తైనది